హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నాని ప్రభాకర్. మీరు చూస్తున్నారు టెక్నాలజీ ఛానల్. ఫ్రెండ్స్, రియల్మీ తీసుకొచ్చే బడ్జెట్ మొబైల్స్లో మనకి రియల్మీ సి సిరీస్ కూడా ఒకటనమాట. రీసెంట్గా మనకి రియల్మీ C55 మొబైల్ని అయితే తీసుకొచ్చిన సంగతి తెలిసిందే కదా. అందుట్లోనే మనకి C53 మొబైల్ని అయితే తీసుకొచ్చింది. సో ఈ మొబైల్ అన్బాక్స్ చేసి ఎలా ఉందనేది ఈరోజు అయితే మనం తెలుసుకుందాము. ఆల్రెడీ రియల్మీ నార్జో N53 మొబైల్ని అయితే తీసుకొచ్చింది కదా. అదే మొబైల్లో కొన్ని చేంజెస్ చేసి మళ్ళీ వీళ్ళు రియల్మీ C53 పేరు మీద అయితే ఈ మొబైల్ తీసుకొచ్చారు. మొబైల్ బాక్స్ అయితే ఎప్పుడు రియల్మీ తీసుకొచ్చినట్టుగానే ఉంది. C53 అని చెప్పి ఇక్కడ రాసి ఉంటుందన్నమాట. బ్యాక్ సైడ్ కొన్ని స్పెసిఫికేషన్స్ అయితే ఉన్నాయి. ఇందులో మెయిన్ హైలైట్ 108 మెగాపిక్సెల్ కెమెరా అయితే ఇందులో ఉంటుంది. ఇక్కడ 12,999 రూపాయలు అని చెప్పేసి ఎంఆర్పి ప్రైస్ అయితే ఉంది. మైబీ నేను కూడా అంత ప్రైస్ అయితే ఉండదు. 13,000 రూపాయలకి అక్కడ వీళ్ళ ఇంకా మంచి మంచి మొబైల్స్ అయితే ఉన్నాయి. నేను బిలో 10,000లో ఈ మొబైల్ ఉంటుంది అనుకుంటున్నాను. సో చూద్దాం ఎంత ప్రైస్లో తీసుకొస్తారో. ఇక బాక్స్ ఓపెన్ చేస్తే మరో బాక్స్ ఉంటుంది కదా. సో ఈ బాక్స్లో ఎప్పుడు ఉండేవే క్విక్ స్టార్ట్ గైడ్, రీజనల్ లాక్ గైడ్, తర్వాత ఒక ట్రాన్స్పరెంట్ బ్యాక్ కేస్ని అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఇది కంప్లీట్ ట్రాన్స్ఫర్ అయితే కాదు, గ్రేష్ అయితే ఉంది. ఇక ఆ తర్వాత మొబైల్ ఫోనే ఉంది. వావ్, ఫస్ట్ ఇంప్రెషన్ బయటికి తీయంగానే ఐఫోన్ గుర్తు చేస్తుంది అనమాట. ఐఫోన్ని గుర్తు చేసే రకంగానే ఉంది. ఆ కెమెరా మోడ్యూల్ కనుక చూస్తే చెప్పాను కదా, రియల్మీ నార్జో N53 మొబైల్ ఉంది కదా, సేమ్ కెమెరా మోడ్యూల్తో తీసుకొచ్చారు. అదే టైప్ అయితే ఉంది. కాకపోతే ఇక్కడ మనకి మ్యాటి ఫినిష్, అలాగే ఇక్కడ షైనీగా కనిపిస్తుంది. కొంచెం చూడటానికి చేత్తో పట్టుకుంటే పెద్దదానిలాగా అయితే అనిపిస్తుంది. వెయిట్ కూడా పెద్ద వెయిట్ అయితే లేదు. చూద్దాం, వెయిట్ కూడా చూద్దాం. ఇక ఆ తర్వాత ఒక టైప్ సి కేబుల్ని అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. చార్జర్ అడాప్టర్ని అయితే ఇస్తున్నారు అనమాట. ఇది 5 volts 2 ఆంపియర్, అలాగే 9 volts 2 ఆంపియర్, అంటే 18 watt ట్రావెల్ అడాప్టర్ని అయితే ఒకటి ప్రొవైడ్ చేస్తున్నారు. మొబైల్ కూడా మీకు 18 wattకి సపోర్ట్ చేస్తుంది. ఇందులో మీకు మర్చిపోయిన సిమ్ స్లాట్ కూడా ఉంటుంది. సిమ్ స్లాట్ అయితే ఇక్కడ ఉంటుందన్నమాట. ఇక మొబైల్ ఫోన్ కనుక చూస్తే టాల్గాను అండ్ వెడల్పుగా ఉంది. చూసాక 2 ఫింగర్స్ కూడా పట్టట్లేదు, అంత పెద్దగా అనిపిస్తుంది. వెయిట్ మీకు 190 grams వరకు వెయిట్ అయితే ఉంది. సో వెయిట్ అయితే ఉంది, పెద్ద సైజ్ మీద పట్టుకుంటుంటే అది తెలియట్లేదు. ఇక ఫిజికల్ ఓవరీ కనుక చూస్తే ఇక్కడ మనకి రియల్మీ బ్రాండింగ్ ఉంది. ఇదంతా మ్యాటి ఫినిష్తో వస్తుంది. ప్లాస్టిక్ అనుకుంటా, బట్ ఒకసారికి మెటల్ లాగా అయితే అనిపిస్తుంది. అలాగే ఇక్కడ డ్యూయల్ కెమెరా సెటప్ ఉంది, కాకపోతే త్రిబుల్ కెమెరా సెటప్ లాగా అయితే కనిపిస్తూ ఉంటుంది. అందులో ఒకటి ఫ్లాష్ లైట్, ఇక్కడే మీకు షైనీగా వీళ్ళు అక్కడ గ్లాసీ ఫినిష్లో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. చుట్టూ ఫ్రేమ్ మనకి ప్లాస్టిక్ ఫ్రేమే, బాక్స్ ఫ్రేమ్తో అయితే వస్తుందన్నమాట. ఇక్కడ మీకు పవర్ అలాగే ఫింగర్ ప్రింట్ బటన్ అయితే ఉంటుంది. అక్కడే వాల్యూమ్ బటన్స్ అయితే ఉంటాయి. ఇక టాప్లో ఎటువంటి సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్రోఫోన్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేయట్లేదు. లెఫ్ట్ సైడ్ సిమ్ స్లాట్ ఉంది. సిమ్ స్లాట్ ఓపెన్ చేసి చూస్తే డెడికేటెడ్ సిమ్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. 2 సిమ్ కార్డుని, ఓ మెమరీ కార్డుని మీరు ఎట్ ఏ టైం అయితే యూజ్ చేయొచ్చు. ఇది ఒక మంచి విషయం అని చెప్పాలి. ఇక బాటమ్ సైడ్ చూస్తే మెయిన్ స్పీకర్ గిల్, టైప్ సి పోర్ట్, మెయిన్ మైక్, అలాగే 3.5 ఆడియో పోర్ట్ను కూడా అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక మొబైల్ స్విచ్ ఆన్ చేద్దాం. సో మొబైల్ డిస్ప్లే వైపుకి వచ్చేస్తే పంచువల్ డిస్ప్లేతో అయితే ఈ మొబైల్ వస్తుంది అనమాట. చుట్టూ బెజల్స్ వచ్చేసరికి ఓకే, అంత పెద్ద బెజల్స్ అని చెప్పలేము, కానీ కింద చిన్న చూడొచ్చు. చిన్న అయితే మాత్రం కొంచెం పెద్ద సైజులోనే చిన్న అయితే ఉంది. సో మొబైల్ సెటప్ అయితే అడుగుతుంది. నేను సెటప్ అంతా కంప్లీట్ చేసి కొన్ని రోజులు యూజ్ చేస్తా. ఇక ఇప్పుడు ఈ మొబైల్లోని డిస్ప్లే గురించి అయితే మాట్లాడుకుందాం. ఈ మొబైల్లోని డిస్ప్లే మీకు 6.75 inches HD ప్లస్ IPS LCD డిస్ప్లే అయితే ఉంటుంది. ఈ డిస్ప్లే మీకు 90 Hz డిస్ప్లే రీఫ్రెష్ రేట్కి అయితే సపోర్ట్ చేస్తుంది. 560 బ్రైట్నెస్ నిట్స్ అయితే ఉంటాయన్నమాట. ఇందులో మీకు వైడ్ 1 L1 సపోర్ట్ అయితే ఉండదు. డిస్ప్లే క్వాలిటీ ఓకే, మీకు HD డిస్ప్లే, యూట్యూబ్లోని వీడియోస్ను ఫుల్ హెచ్డీలో అయితే వాచ్ చేయొచ్చు. ఈ డిస్ప్లే కూడా మీకు 20:9 ఆస్పెక్ట్ రేషియోతో వస్తుంది. డిస్ప్లేకి ప్రొటెక్షన్గా ఏ గ్లాస్ వాడారు అనేది వీళ్ళు ఎక్కడ మెన్షన్ అయితే చేయలేదు. ఇంకా సాఫ్ట్వేర్ Android 13తో, అలాగే రియల్మీ టీ ఎడిషన్తో అయితే ఈ మొబైల్ అవుట్ ఆఫ్ బాక్స్ అయితే వస్తుంది. టీ ఎడిషన్ అంటే ఒక విధంగా చెప్పాలంటే లైట్ ఎడిషన్ లాంటిది అనమాట. ఇక ఇందులో మీకు మినీ క్యాప్సూల్ ఫీచర్ని కూడా అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఈ ఫీచర్ మీకు సెట్టింగ్స్లో నోటిఫికేషన్లోకి వెళ్తే మినీ క్యాప్సూల్ అని చెప్పేసి అక్కడైతే కనిపిస్తుంది. ఇక్కడ నుంచి మీరు బ్యాటరీ స్టేటస్, డేటా యూజేజ్, అలాగే స్టెప్స్ స్టేటస్ని అయితే మీరు చూసుకోవచ్చు అనమాట. సో ఈ మినీ క్యాప్సూల్ అనేది ఆల్రెడీ యాపిల్ తీసుకొచ్చింది కదా, డైనమిక్ ఐలాండ్ అని, అలాంటిది అనమాట. ఇక అలాగే ఇందులో మీకు బ్లోడ్వేర్ అయితే కుప్పల మీద తెప్పల హై, వద్దనుకుంటే అన్ఇన్స్టాల్ మీకు కర్ సక్తే హై. అలాగే మీకు యాడ్స్ కూడా ప్లే అవుతాయి. రియల్మీ చెప్పేది ఏంటంటే మేము బిలో 10,000లో మీకు 108 మెగాపిక్సెల్తో ఈ మొబైల్ అయితే అందిస్తున్నాం కాబట్టి కొన్ని యాడ్స్ అయితే ప్లే అవుతాయి అని చెప్పేసి రియల్మీ అయితే చెప్తుంది. ఇక హార్డ్వేర్ విషయానికి వస్తే ఈ మొబైల్లోని స్పీకర్ మీకు అల్ట్రా బూమ్ స్పీకర్ని అయితే ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. అంటే ఇక్కడ మీకు వాల్యూమ్ 150% వరకు వెళ్తుంది. సో మోనో స్పీకరే, అంటే సింగిల్ స్పీకర్తోనే వస్తుంది. స్టీరియో లాంటి ఫీచర్ అయితే లేదు. అలాగే మీకు డాల్బీ అట్మాస్ సపోర్ట్ కూడా ఏమీ ఉండదు. స్పీకర్ అవుట్పుట్ వచ్చేసరికి ఓకే, మీకు లౌడ్నెస్ బాగానే ఉందని చెప్పాలి. ఇక ప్రాసెసర్ చూసుకుంటే యూనిసాక్ T612 ఈ ప్రాసెసర్ అయితే ఉంటుంది. ఇది 12 nanometer బిల్డ్ అయిన ప్రాసెసర్ అనమాట. జీపీయూ మాలి G57 ఈ జీపీ అయితే ఉంటుంది. ఈ మొబైల్ హెవీ గేమ్స్ని హ్యాండిల్ చేస్తుంది అంటే చేస్తుంది, బట్ ఒకసారికి ఇది గేమింగ్ సెట్టిక్ మొబైల్ అయితే కాదు. మీరు అరపా ఏదైనా గేమ్స్ ఆడుకోవాలనుకుంటే లో గ్రాఫిక్స్లో మీరు పబ్జీ, అలాగే కాల్ ఆఫ్ డ్యూటీ లాంటి గేమ్స్ని అయితే
ఆడుకోగలరు. ఇక అలాగే స్టోరేజ్ టైప్ వచ్చేసరికి eMMC C5.1 స్టోరేజ్ టైప్తో అయితే వస్తుంది. LPDDR4X ర్యామ్ టైప్ అయితే ఉంటుంది. ఇంక ఇది మనకి 2 స్టోరేజ్ వేరియంట్లు అయితే లభిస్తుంది అనమాట. 4GB ర్యామ్ 128GB ఇంటర్నల్ స్టోరేజ్తో, ఇంకోటి 6GB ర్యామ్ 64GB ఇంటర్నల్ స్టోరేజ్తో. సో స్టోరేజ్ పెంచితే ర్యామ్ తగ్గించారు, ర్యామ్ పెంచితే స్టోరేజ్ తగ్గించారు అనమాట. సో ఎవరి ఆప్షన్ ఆల్దని చెప్పి వీళ్ళు తీసుకొచ్చినట్టున్నారు. అంటే స్టోరేజ్ ఎక్కువగా కావాలనుకున్న వాళ్ళు ఒక వేరియంట్కి వెళ్ళొచ్చు, లేదంటే ర్యామ్ ఎక్కువగా కావాలనుకున్న వాళ్ళు ఒక వేరియంట్కి వెళ్ళొచ్చు. సో అందువల్ల వీళ్ళు ఇలా తీసుకొచ్చినట్టున్నారు. అలాగే మీకు డైనమిక్ ర్యామ్ సపోర్ట్ కూడా ఉందన్నమాట. ఇక్కడ వచ్చరికి అప్ టు 6GB వరకు మీకు డైనమిక్ ర్యామ్ అయితే సపోర్ట్ చేస్తుంది. అలాగే మీకు మెమరీ కార్డ్ ఆప్షన్ కూడా ఉంది కాబట్టి అప్ టు 2TB వరకు మీరు మెమరీని అయితే పెట్టుకొని ఎక్స్పాండ్ అయితే చేసుకోవచ్చు. ఇక టోటల్ సెన్సార్స్ 36 సెన్సార్స్ అయితే ఉన్నాయి. కావాల్సిన మెయిన్ సెన్సార్స్ అన్ని ఉన్నాయి. వేటిని స్కిప్ చేయలేదు. మీకు బారోమీటర్ సెన్సార్ ఒకటే అయితే ఉండదన్నమాట. ఇక ఫింగర్ ప్రింట్ సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్తో వస్తుంది. ఫింగర్ ప్రింట్ ఓకే మీకు యాక్యురేట్గానే ఉంది. అలాగే ఫేస్ అన్లాక్ కూడా ఉంది. సో ఫేస్ అన్లాక్ కూడా మీకు చాలా చక్కగా అయితే పనిచేస్తుంది. ఇక కెమెరాస్లో చూసుకుంటే రేర్ సైడ్ మనకి డ్యూయల్ కెమెరా సెటప్ ఉంది. మెయిన్ కెమెరా 108 మెగాపిక్సెల్. రియల్మీ కూడా దీన్ని హైలైట్ అయితే చేస్తుంది అనమాట. ఇక సెకండరీ కెమెరా 2 మెగాపిక్సెల్, ఇది డెప్త్ సెన్సారు. ఫ్రంట్ కెమెరా వచ్చేసరికి 8 మెగాపిక్సెల్తో అయితే వస్తుంది. రేర్ సైడ్ కెమెరా యూజ్ చేసి మీరు 1080p ఫుల్ హెచ్డీలో వీడియోస్ అయితే రికార్డ్ చేయగలరు. అలాగే 10x వరకు జూమ్ చేసి మీరు ఫొటోస్ అండ్ వీడియోస్ అయితే క్యాప్చర్ చేయొచ్చు. ఫ్రంట్ కెమెరా యూజ్ చేసి మీరు 720p హెచ్డీలోనే వీడియోస్ అయితే రికార్డ్ చేయగలరు. ఫుల్ హెచ్డీ ఫీచర్ అయితే వీళ్ళు ఇవ్వట్లేదు. అలాగే ఇది మీకు 108 మెగాపిక్సెల్తో వస్తుంది కాబట్టి ఇక్కడ మీకు డెడికేటెడ్ 108 మెగాపిక్సెల్ ఫీచర్ని అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారనమాట. సో అక్కడ నుంచి మీరు షార్ట్ పిక్చర్స్ని అయితే క్యాప్చర్ చేయొచ్చు. సో దీంతో తీసిన కొన్ని పిక్చర్స్ని అయితే మీకు ఇక్కడ చూపిస్తున్నాను. సో పిక్చర్ క్వాలిటీ ఎలా ఉంది, అలాగే వీడియో క్వాలిటీ ఎలా ఉంది అనేది మీరైతే చూడొచ్చు. సపోర్ట్ చేస్తుంది. బ్లూటూత్ 5.0తో వస్తుంది. వైఫై కాలింగ్ ఫీచర్ ఉంది. అలాగే డ్యూయల్ 4G సపోర్ట్ అయితే చేస్తుంది. 5G సపోర్ట్ అయితే ఉండదు. అలాగే FM రేడియో ఉండదు. NFC సపోర్ట్ అయితే ఈ మొబైల్ చేయదనమాట. ఇక ఈ మొబైల్ ప్రైస్ వచ్చేసరికి మీకు బిలో 10,000లో అయితే వస్తుంది అంటున్నారు. సో 10,000లో ఈ మొబైల్ మీరు తీసుకోవచ్చు అంటే మనకి ఐఫోన్ లాంటి లుక్తో అయితే మొబైల్ వస్తుంది అనమాట. అలాగే అవుట్ ఆఫ్ ది బాక్స్ వీళ్ళు ఛార్జర్ని అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. బ్యాక్ కేస్ కూడా వీళ్ళే ఇస్తున్నారు. 5000 mAh బ్యాటరీ అయితే ఇస్తున్నారనమాట. మెయిన్లీ చూసుకుంటే ఇక్కడ 108 మెగాపిక్సెల్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. మీకు బిలో 10,000లో వీళ్ళు చెప్పేది అదే అనమాట. 108 మెగాపిక్సెల్తో అయితే మేము ఈ మొబైల్ని తీసుకొస్తున్నామని చెప్పి. మనం రిమైనింగ్ మొత్తం అంతా చూసుకుంటే రియల్మీ నార్జో N53 మొబైల్ ఉంది కదా. సో అందులో 2 చేంజెస్ చేశారనమాట. ఒకటోసరికి కెమెరా, ఇంకోటి ఛార్జర్. అందులో 33 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంటాయి. ఇందులో 18 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే ఇచ్చారు. అది 50 మెగాపిక్సెల్ కెమెరాతో వస్తే ఇది 108 మెగాపిక్సెల్ కెమెరాతో తీసుకొచ్చారు. ఇవే డిఫరెన్స్ అనమాట. సో ఈ వీడియో ద్వారా రియల్మీ C53 అన్బాక్సింగ్ తో పాటు నా ఇనిషియల్ ఇంప్రెషన్ కూడా తెలుసుకున్నారని చెప్పి ఆశిస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయగలరు. యూట్యూబ్లో మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోమాకండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.